సో గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దిస్, చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు. డెవాప్స్ కోచింగ్ ఫ్రీ వర్సెస్ పెయిడ్. ఇక్కడ ఫ్రీగా కోచింగ్ ఇస్తే మంచి విషయమే, అప్రిషియేట్ చేస్తాను నేను కూడా. అండ్ అలాగని చెప్పి పెయిడ్ ఏదైతే మనము డబ్బులు కట్టి కోర్స్ నేర్చుకుంటామో దానికేమీ ఫేవర్ కాదు నేను. సో ఎలా ఉంటుంది ఏంటి డెవాప్స్ కోచింగ్ ఫ్రీ వర్సెస్ పెయిడ్ అయితే మనము జాబ్ తెచ్చుకునేదానికి అవకాశం ఉందా అనే దాని గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది మనం ఈ వీడియోలో చేద్దాం. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జనరలైజ్ చేస్తూ నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. అండ్ ఏంటి అంటే ఈ విషయంలో కొంతమంది అడిగారు, వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ గురించి మీరు మాట్లాడండి అంటే. సో నేను మొత్తం చెక్ చేశాను, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి, దాంట్లో పాజిటివ్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ కానీ ఇక్కడ ఏంటి అంటే జనరలైజ్ చేసి ఒక కామన్ ఆడియన్స్ లాగా ఎలా ఉంటుంది. సో మనకు ఫ్రీ అంటే మనం ఏం చేస్తారంటే చాలామంది ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఫ్రీ ఆఫ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒక 500 పెడితే కూడా మనకి ఉడేమీలో ఇదే కంటెంట్ మొత్తం కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఫ్రీ వర్సెస్ పెయిడ్. ఫ్రీ ఏంటి? ఫ్రీ అంటే క్లాసులు మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, లేకపోతే ఒక 500 పెడితే ఉడేమీలో అవి రికార్డెడ్ కంటెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఎప్పుడో చేసిన ప్రాజెక్ట్స్ అవి అప్డేట్ చేస్తూ ఉంటారు. సొంతంగా నేను ఫ్రీ డబ్బులు కట్టలేను, డబ్బులు లేని వాళ్ళు ఇక్కడ ఆ క్లాసులు వింటూ ఆ ప్రాజెక్ట్స్ చేసుకొని ఏదో జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది సక్సీడ్ అవుతారు, సక్సీడ్ అవ్వరు అని లేదు. కానీ ఇక్కడ ఇది జనరల్గా ఫ్రీ వర్సెస్ పెయిడ్. ఇక్కడ మనకి పెయిడ్ వర్షన్లో అంటే మనం డబ్బులు కొంచెం ఒక 10,000, 20,000, 25,000 లేకపోతే ఒక 30,000 కోర్సు పెట్టి నేర్చుకునేటప్పుడు దాంట్లో అడిషనల్ అడ్వాంటేజెస్ ఏముంటాయి. ఎందుకు ఈ డీటెయిల్గా వీడియో చేస్తున్నానంటే, సో మెనీ పీపుల్ ఆర్ ఒక లూప్లో పడిపోయారు. అంటే డబ్బులు పెట్టడానికి కొంతమంది ఉన్నప్పటికీ సో ఈ ఫ్రీగా దొరుకుతుంది కదా, లేకపోతే 500కి 600కి దొరుకుతుంది కదా అని చెప్పి ఈ కోర్స్ నేర్చుకుంటూ ఆ లూప్లో పడిపోతారు. ఇప్పుడు ఎందుకంటే ఈ పెయిడ్ వర్షన్లో ఫస్ట్ చెప్తున్నాను. అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంటర్వ్యూకి రెఫరెన్స్ ఇస్తారు. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ స్కెడ్యూల్ ఉంటుంది. అంటే 4 నెలల్లో కోర్స్ కంప్లీట్ అవుతుందంటే 4 నెలలు కాదు 10 days or 15 days ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి ప్రాపర్ కరికులం ఫాలో అవుతారు. కరికులం ఇస్తారు, కరికులం ప్రకారం చెప్పుకుంటూ క్లాసులు చెప్పుకుంటూ తర్వాత డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్. మనం ఇప్పుడు జనరల్గా చాలామంది ఫ్రీ క్లాసెస్ ఆన్లైన్లో వింటూ ఉంటారు. మీకు తెలియకుండానే ఒక లూప్లో పడిపోయి ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారనే విషయం మనం అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్రాపర్ కరికులం ఉంటుందా? ఉండదు. మీరు ఎగ్జాంపుల్ ఒక రోజు గంట సేపు క్లాసులు విని, ఒకరోజు 1 గంట క్లాసులు విని డెవాప్స్ లేకపోతే లైనక్స్ బేసిక్ థింగ్స్ బేసిక్ కమాండ్స్ విని అది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్ని డౌట్స్ వస్తాయి చెప్పండి? ఇనిషియల్ డేస్లో ఒకరోజు 1 గంట క్లాస్ వింటే ఎన్ని డౌట్స్ వస్తాయి? అండ్ ఈ డౌట్స్ క్లియరెన్స్ ఏమన్నా ఫ్రీ చేస్తున్నారా? డౌట్స్ క్లియరెన్స్ అనేది పెయిడ్, ఎవరు ఫ్రీగా చేయట్లేదు. 1-to-1 సెషన్ పెడుతున్నారు, పెయిడ్ చేస్తారు. అండ్ దానికి ఖచ్చితంగా ఉడేమీ కంటే ఎక్కువే ఛార్జ్ ఉంటుంది. ఉడేమీలో 600కి అదే కోర్సు ఫ్రీగా ఇస్తున్నారు, దీనికంటే ఎక్కువే ఛార్జ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ అండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను పాసిబిలిటీ వేస్ జనరలైజ్ చేసి నేను చెప్పే పాయింట్స్ని ఆలోచించండి. మీరు మీ ఆలోచన విధానం అనేది మీరు ఒకసారి నేను చెప్పే పాయింట్స్ కరెక్టా కాదని మీరు ఆలోచించండి. ఇక్కడ ఏంటి 1-to-1 సెషన్స్ డౌట్స్ క్లియరెన్స్కి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్కి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, 1-to-1 సెషన్కి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రీ ఏంటి? ప్రతి ఒక్కడు కూడా ఫ్రీ 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 అనగానే ఏం ఫ్రీ ఇచ్చారు? క్లాసెస్ ఫ్రీ ఇచ్చారు. దాని తర్వాత మీరు డౌట్స్ క్లియరెన్స్ కడిగితే పెయిడే తీసుకుంటున్నారు కదా. ఇది కొంతవరకు యూజ్ అవుతుంది కొంతమందికి. అలాగని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియకుండా ఈ లూప్లో పడిపోతున్నారు. ప్రపంచంలో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎనీవన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ డెఫినెట్లీ దాని వెనకాల ఎంతో కొంత వాళ్ళ స్వార్థం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, డెఫినెట్లీ నా స్వార్థం ఉంటుంది. నేను కొంచెం ట్రాక్షన్ తెచ్చుకోవాలి, ఇంకొంచెం ఫాలోవర్స్ని పెంచుకోవాలి, ఇంకొంచెం పాపులర్ అవ్వాలి, అండ్ ఎంతో కొంత మాకు రెవెన్యూ జనరేట్ కావాలి. అందుకని ఒక టాపిక్ తీసుకొని దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎంత పాయింట్స్ ఒక పాయింట్ నోట్ చేసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పర్పస్ లేదు, నేను జనాలకి సేవ చేసేస్తున్నాను, ఫ్రీగా ఇచ్చేస్తున్నాను అంటే విచ్ ఈజ్ అంటే ఫ్రీగా ఇస్తుండొచ్చు మేబీ, కానీ డెఫినెట్లీ దాని వెనకాల ఖచ్చితంగా ఎంతో కొంత స్వార్థం ఉంటుందనే విషయం అర్థం చేసుకోండి. దీన్ని మీరు అర్థం చేసుకునేసరికి మీకు తెలియకుండానే 6-7 నెలలు టైం అయిపోతుంది. అండ్ చాలామంది అప్డేటెడ్గా ఎప్పుడో కంటెంట్ ఇస్తారు, కోర్సు ఇస్తారు, మనం ఏదో సరే మనం ఫ్రీగా నేర్చుకుందాము ప్రయత్నం చేస్తున్నాం అనుకుందాం.
ఒక కంటెంట్ మనం జాబ్ డిస్క్రిప్షన్ అవన్నీ చూసుకొని డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ కరికులం అంతా చూసుకొని ఒక మంచి ప్రాపర్ షెడ్యూల్ చేసుకొని మనమే సొంతంగా ఒక్క రూపాయి కూడా ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ యూస్ చేసుకొని ఇదంతా చేసుకొని ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. లేటర్ ఆన్ ఒక నెల రోజులు క్లాసులు విన్నాము, ఈ నెల రోజుల్లో కొత్త వీడియోస్ కొత్త టాపిక్స్ చాలా చెప్తారు. మనం ఇప్పుడు ఈ కొత్త టాపిక్స్ కొత్తగా రిలీజ్ చేసిన ఫ్రీ వీడియోస్ ఫాలో అవ్వాలా, మన కరికులం ఫాలో అవ్వాలా? మనం కరికులం ఫాలో అవుతూ ఫ్రీగా క్లాసులు వినాలా? మనకి లైవ్ క్లాసులు జరుగుతుంటాయి జనరల్గా పెయిడ్ అంటే. లైవ్ క్లాసులు జరిగేటప్పుడు మనకి ఇమీడియట్గా డౌట్ వస్తే అడగడానికి ఉంటుంది. ఇక్కడ డౌట్ వస్తే ఎప్పుడు అడగాలి? అసలు ఫస్ట్ క్లాస్ వినడం ఆపేసి డౌట్ ఎవరు క్లియర్ చేస్తారు, ఒకవేళ క్లియర్ చేస్తే మళ్ళీ డబ్బులు కట్టి ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్స్, ఓ ప్రాజెక్ట్స్ వేసేసి వదిలేశారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా తెలుస్తుంది? ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్ ఎలా తెలుస్తుంది మనకి? సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పెయిడ్లో కూడా డబ్బులు కట్టేసేసి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రీగా అని చెప్పి ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ చేసుకోవద్దు. ఎస్, ఫ్రీగా కోర్స్ నేర్చుకుంటే కూడా జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది, 100% ఉంటుంది, 100% ఉంటుంది. దానికి తగ్గ కష్టం మనం పడాలి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ప్రాపర్ కరికులం ప్రిపేర్ చేసుకోవాలి, రోజుకు 10-15 గంటలు కూర్చోవాలి, 10-12 గంటలన్నా కూర్చోవాలి. ఒక గంట క్లాస్ ఉంటే దాని డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని జాగ్రత్తగా అన్నీ క్లియర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది తెలియక కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇమీడియట్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇమీడియట్ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంత ఇమీడియట్గా డౌట్స్ అందిస్తూ ఉంటేనే కొంచెం వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా ఇప్పుడు డౌట్స్ క్లియరెన్స్కి ఇమాజిన్, ఇప్పుడు కొంతమంది రోజుకి 8 గంటల నుంచి 9 గంటలు అసిస్టెన్స్ ఇస్తారు. వాళ్ళు తీసుకుని 25,000 30,000కి క్లాసులు చెప్తూ, ప్రాజెక్టులు లైవ్ క్లాసులు చెప్తూ, వాళ్ళకి సర్వీస్ ఇస్తూ, వాళ్ళకు ఒక జాబ్ పోర్టల్ ఇస్తూ. దే ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ డూయింగ్ దట్. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది అన్నీ చెప్తున్నారు, కొంత డబ్బులు తీసేసుకొని ఊరికే హడావుడి చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం చెప్పాలంటే సరిగ్గా క్లాసులు చెప్పని వాళ్ళు చాలామంది ఉండొచ్చు మేబీ. బట్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ థిన్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి, మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ ప్రపంచంలో మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత ఫ్రీగా చేస్తారా? సింపుల్ లాజిక్. రేపు ఎవరన్నా జాబ్ వచ్చిన తర్వాత ఫ్రీగా చేస్తారా? చెయ్యరు. డబ్బుల కోసమే ఇప్పుడు గొంతులు చెంచుకొని నాకు ఫ్రీగా అది ఫ్రీగా ఇవ్వండి, ఇది ఫ్రీగా అంటే గొంతులు చెంచుకొని గట్టిగా మాట్లాడతా, లేకపోతే అబ్యూజివ్ కామెంట్స్ చేసే ప్రతి ఒక్కడు రేపు జాబ్ వచ్చిన తర్వాత జీతం డబ్బుల కోసమే పనిచేస్తారు. డబ్బులు లేకుండా నేను అసలు సాఫ్ట్వేర్ జాబులకి జీతాలు ఉండవు, డబ్బులు లేవు అంటే ఎంతమంది సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటారు చెప్పండి? ఇంట్రెస్ట్ బేసిస్లో జస్ట్ సమాజ సేవ కోసం కోర్స్ నేర్చుకొని ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఒక్కడు కూడా చేయడు. బట్ మాటలు మాత్రం బాగా మాట్లాడతారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీవన్ ఎందుకు డబ్బులు ఎందుకు అంటే వాళ్ళ లైవ్లీహుడ్, వాడి జీవనాధారం, అది వాడి ఫ్యామిలీని పోషించుకోవాలి, రైట్? ఇంతకుముందు అంటే మనం ఓన్లీ ఫుడ్ కోసం వస్తు మార్పిడి ఉండేది. నీ దగ్గర గోధుమలు ఉన్నాయా, నా దగ్గర బియ్యం ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుందాం. నీ దగ్గర ఇంకొక కూరగాయలు ఉన్నాయా, నా దగ్గర కూరగాయలు ఉన్నాయి, కొంచెం నీ కూరగాయలు ఇస్తా, నాకు నీ దగ్గర ఉన్నాయి, నాకు జనరల్గా జరిగేది. ఇప్పుడు అదంతా కూడా తీసేసి ఒక మనీ ఉంటే మనీ ఇచ్చేసేసి మనకి ఏది కావాలంటే అది తీసుకుంటున్నాం, అంతే. అంతకు మించి ఇక ఒక డబ్బులు సంపాదిస్తున్నారని వాళ్ళ మీద పడి ఆడవలసిన అవసరం లేదు. లేకపోతే నువ్వు డబ్బులు సంపాదించుకోవడం, ఇంకోటి ఫ్రీగా పనిచేయాలని ఆలోచించడం కూడా తప్పే. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ట్రాప్. ఐ విల్ సే దట్ దిస్ ఇస్ ట్రాప్ ఓన్లీ ఫర్ సమ్ పీపుల్. బట్ హోలిస్టిక్ వ్యూలో ఆలోచిస్తూ ఈ ఫ్రీ ఏంటి, మనకి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎలా నేర్చుకోగలుగుతాము, పెయిడ్ అయితే ఎలా ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది, దాన్ని బట్టి ఆలోచన చేసి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయినో ఈ వీడియో కింద ఇప్పుడు డబ్బులు కట్టి కోర్సు నేర్చుకోమంటాడు, ఇంకోటి కామెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. కన్స్ట్రక్టివ్గా మీరు మాట్లాడండి, డెఫినెట్లీ నేను ఆ కామెంట్ని అప్రూవ్ చేస్తాను. అండ్ అబ్యూజ్ కామెంట్స్, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి చేస్తానంటే ఎస్ మీరు చేసుకోవచ్చు. బట్ నేనంటే వాటిని ఇగ్నోర్ చేస్తాను అండ్ ఇమీడియట్లీ అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉంటాను. రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సో బట్ ఇది ఆలోచించండి. నేను చెప్పేది ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఫ్రీగా నేర్చుకుంటే జాబ్ రాదని కాదు, డబ్బులు పెట్టి కోర్సు నేర్చుకుంటేనే జాబ్ వస్తుందని కాదు, రెండు కాదు. జనరలైజ్ చేస్తూ నేను చెప్పే పాయింట్స్ కరెక్టా కాదని మీరు మనసుకు పెట్టి ఆలోచన చేసి గుండె మీద చేసుకొని ఓకే ఇది కరెక్టా కాదా, పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోండి. నా గురించి ఇంకో దాని గురించి ఫ్రీ గురించి దాని గురించి కాదు, పాయింట్స్ నేను చెప్పిన పాయింట్ ఏంటి దాన్ని కన్సిడర్ చేసుకుంటూ మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.